హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 తెలంగాణ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ల ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే x² - x - 20/x + 4 = x - క్యాపిటల్ A. x is not equal to 4 అయితే ఏ యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ మనకు లవము హారం ఉంది ఇక్కడ. సో లవంలో మనకి ఏముంది ఇక్కడ వర్గ బహుపది, హారంలో మనకు సో ఇక్కడ హారంలో మాత్రం మనకి ఇక్కడ వర్గం కాకుండా మనకు రేఖీయ బహుపది ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం మనం, వర్గ బహుపది ఫస్ట్ మనము కారణాకాలు కడతాం అన్నాడు మనము. అయితే మీకు ఒక ఫార్ములా తెలుసు మీకు ఆల్రెడీ, x² + a + b × x, x² + a + b × x + ab అనేటువంటి ఫార్ములాకి వచ్చేటువంటి మనకి ఇక్కడ కారణాకాలు ఏమొస్తాయంటే x + a × x + b అనమాట. మరి దీని ప్రకారం ఏం చేస్తాం, మన ఈ యొక్క వర్గ బహుపది ఫస్ట్ మనం విడగొడతాం అనమాట మనము. మరి ఇక్కడ రాసా చూడండి, ఇక్కడ x² - x - 20 అనమాట. ఇక్కడ మరి కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ x² సేమ్ ఉంది, ఇక్కడ x ఉంది. మరి ఇక్కడ a + b విలువ మనకి ఎంత చెప్పండి, ఇక్కడ a + b = మనకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1గా తీసుకుంటాం. అదేవిధంగా ab విలువ మనకి ఎంత చెప్పండి, ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనము ab = మనకు సో -20కి సమానం అవుతుంది అనమాట ఇక్కడ. మరి a × b చేస్తే మనకి ఎంత రావాలి, -20 రావాలి కాబట్టి అదేవిధంగా a + b చేస్తే మనకి ఎంత రావాలా, -1 రావాలి. ఆ విధంగా సరిపోయే విధంగా ఏం చేస్తామంటే మనం ఫస్ట్ మనము ab విలువలు నిర్ణయిస్తాం ఫస్ట్ మనము. మరి a × b ఏ విలువలు గుణిస్తే మనకి -20 వస్తుంది చెప్పండి. సో వాటి మధ్య తేడా మనకి ఎంత ఉండాలి, -1 ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే -20 నేను -5 × 4 రాస్తాను. ఎందుకోసం అంటే -5 × 4 ఎంత అయిపోయింది, -20 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే a అంటే -5, b అంటే 4 అనమాట. మరి ఇక్కడ కూడా సరిపోయే విధంగా ఉండాలి. అది ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ a అంటే -5 + b అంటే ఎంత 4 కాబట్టి వీటి మధ్య తేడా మనకి ఎంత -1కు సమానం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం a అంటే -5, b అంటే 4గా తీసుకున్నాం. కాబట్టి x² - x - 20 ఏం రాసుకోవచ్చు మనము. సో x a అంటే మనకి ఎంత చెప్పండి, ఇక్కడ -5 కాబట్టి x - 5 తర్వాత మరి x + b, x మరి b అంటే ఎంత మనకి ఇక్కడ b అంటే 4 కాబట్టి x + 4గా రాసుకోవచ్చు అన్నట్టు మనము. కాబట్టి x² - x - 20 ఏం రాసుకోవచ్చు మనము, x - 5 × x + 4గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ x - 5 × x + 4 హారం ఎంత చెప్పండి, ఇక్కడ x + 4 ఉంది కాబట్టి x + 4 అనమాట. ఇప్పుడు ఈ మొత్తం ఎంతకు సమానం, ఈ మొత్తం కూడా మనకు x - x సమానం కాబట్టి x - a అనమాట. చూడండి ఇక్కడ. సో ఇక వర్గ బహుపదిని ఈ విధంగా రాష్ట్రం అనమాట. ఇక్కడ ఈ హారం అలాగే ఉంది, ఇక్కడ x - అలాగే ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ క్యాన్సల్ చేద్దాం. మనం x + 4 క్యాన్సల్ అయిపోతే ఇక్కడ ఏమని చెప్పండి, x - 5 మిగులుతుంది. ఇక్కడ x - 5 = x - a సమానం అన్నట్టు. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా సమానం ఉన్నాయి కాబట్టి మరి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం సజాతి పదాలు కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పినప్పుడు, సో a = మనకు 5కు సమానం కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే x అంటే x ఉంది, మైనస్ అంటే మైనస్ ఉంది. అప్పుడు a అంటే ఎంత అయిపోయింది, ఇక్కడ +5కి సమానం అవుతుంది. కాబట్టి a అంటే ఎంత ఆన్సర్ మనకంటే 5కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏమనంటే 0.5, 3.0, 4.5, 4.0, 7.5, p 8.5, 7.0 వీటి యొక్క సగటు 5 అయితే p యొక్క విలువ ఎంత ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 సో మొత్తం రాష్ట్రం మనకి 8 ఉన్నాయి ఇక్కడ మనకు. మరి సగటు ఫార్ములా ఏంది, సగటు ఏం రాస్తాం మనం, సగటు రాశుల మొత్తము బై సో రాశుల సంఖ్య అని రాస్తాం. కాబట్టి మరి మనకి సగటు మనకి ఎంత ఇచ్చిన చెప్పండి, ఇక్కడ 5 ఇచ్చినాడు కాబట్టి సగటు అంటే 5గా తీసుకుంటాం మనం. అదేవిధంగా ఈ రాశుల మొత్తం అంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదాలన్నీ కూడా కలిపిస్తాం మనం. అంటే ఇక్కడ 0.5, 3.0, 4.5 ఇవన్నీ కూడితే మనకు వచ్చేటువంటి అంటే p తప్ప ఈ 1 2 3 4 5 6 7 ఈ 7 విలువలు కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 35 వస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పండి, ఇక్కడ p ఉంది కాబట్టి p ఎందుకోసం చిరరాశి పక్కన రాస్తాము 35 + p అనమాట. బై మొత్తం రాష్ట్ర సంఖ్య మొత్తం ఎంత 8 కాబట్టి సో 8 రాష్ట్రం చూడండి ఇక్కడ. సో మీరు ఇవన్నీ కలుపుకొని చూసుకోవచ్చు. ఎట్లా కలుపుతారు మామూలు చెప్పండి, 0.5 అదేవిధంగా 3.0 అదేవిధంగా 4.5 అదేవిధంగా 4.0 ఈ విధంగా మొత్తం కలపాలి. మీరు కలిపితే మనకు వచ్చే విలువ 35.0 వస్తుంది అనమాట. దాన్ని 35గా రాసుకుంటా ప్లస్ p అలాగే రాస్తాయి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా రాసిన ఇక్కడ మరి రాష్ట్రాల మొత్తం మీరు రాష్ట్ర సంఖ్య. ఇప్పుడు ఏం చేస్తే నెక్స్ట్ మనం అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ సో 8 × 5 రెండు గుణిస్తాయి కాబట్టి 8 × 5 అనమాట. మరి 8 5 ఎంత అయిపోయింది 40 వస్తుంది. సో 40 = 35 + p అనమాట. మరి 35 తోలికి వస్తే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి 40 - 35 ఎంత అయిపోయింది 5 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేటువంటి p విలువ ఏంటంటే 5కు సమానం కావడం జరుగుతుంది అనమాట. సో నాన్ మ్యాథ్స్లో మామూలుగా అర్థమైంది అనుకుంటే ఇక్కడ 35 తొలగిస్తే మైనస్ అవుతుంది. 40 - 35 ఎంత 5 వస్తుంది. p = 5కి సమానం అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి, సగటు = రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. లేకపోతే మనకు ఫార్ములా ఏమంటే x బార్ = σxi/n గా కూడా తీసుకుంటాం అనడం. ఇది సగటుకు సూత్రం అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం మనం. మూడో క్వశ్చన్ డైరెక్ట్ బిట్ చూడండి. ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానం అన్నాడు. ఇక్కడ 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానం అన్నాడు. దీనికి ఆన్సర్ ఏమంటే సో 1000 లీటర్లు = మనకు 1 ఘనపు మీటర్కు సమానం అవుతుంది. 1 ఘనపు మీటర్కు సమానం అవుతుంది లేదా 1
మీటర్ క్యూబ్, ఇక్కడ 1 మీటర్ క్యూబ్ సమానం కాదు. 1 మీటర్ క్యూబ్ అన్న ఒకటే, ఒక ఘనపు మీటర్ అన్న కూడా ఒకటే. ఇది ఎంతంటే 1000 లీటర్లకు సమానం అవుతుంది. మరి దీని అర్థం ఏం చెప్పండి యాక్చువల్గా? సో ఒక ఘనపు మీటర్ అంటే అర్థం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఘనపు మీటర్ దేనికోసం చెప్పండి, ప్రమాణాలకు ఘన పరిమాణానికి వస్తాయి. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఏదో ఒక ఏది ఇక్కడ మనకి సమఘనం తీసుకుంటాం మనము. ఈ సమఘనం యొక్క అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రతి భుజం కూడా 1 మీటరు. సో 1 మీటరు 1 మీటర్ అనమాట. అంటే ఈ సమఘనం యొక్క ప్రతి భుజం కూడా మనకు 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ ఉన్నప్పుడు మరి దీని ఘన పరిమాణం ఏంది? సమఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్. కాబట్టి ఏ క్యూబ్ అంటే అర్థం ఏ ఇంటూ ఏ కాబట్టి సో 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఏమొస్తుంది చెప్పండి? సో 1m ఇంటూ 1m ఇంటూ 1m అనమాట. ఈ మొత్తం చేస్తే ఏమొస్తుంది? 1 ఇంటూ 1 ఇంటూ 1 వస్తుంది. ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ చెప్పండి మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ అయినా మనం 1 ఘనపు మీటర్గా రాస్తామన్నమాట. కాబట్టి దీంట్లో పట్టేటువంటి నీటి యొక్క పరిమాణం ఎంతంటే, లేదా ద్రవం యొక్క పరిమాణం ఎంతంటే 1000 లీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఒక ఘనపు మీటర్ ఏం చేస్తాం మనం 1000 లీటర్గా రాసుకుంటాం. లేకపోతే 1000 లీటర్లు అంటే మనకు ఒక ఘనపు మీటర్కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూద్దాం. 4th ఏముందంటే 4x + 5y = 20. నాకు సాధనాలు ఎన్ని ఉంటాయని ఇక్కడ. సో 4x + 5y = 20 అనేటువంటి సమీకరణానికి ఉన్నటువంటి సాధనాలు ఎన్ని అని ఇక్కడ. ఇది మనకి 9th క్లాస్ క్వశ్చన్ అనమాట ఇది. సో 9th క్లాస్లో 2 చరరాశుల రేఖీయ సమీకరణం, 2 చరరాశుల రేఖీయ సమీకరణం అనే పాఠం ఉంటుందన్నమాట ఇది. అయితే చూడండి ఇక్కడ మనకి ఎప్పుడన్నా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకు ఇచ్చినటువంటి సమీకరణం ఒకటే అయినప్పుడు ఇక్కడ, సో ఒకటే సమీకరణమై మనకు 2 చరరాశులు ఉన్నట్లయితే సో వాటికి వచ్చేటువంటి సాధనాలు అనంతంగా ఉంటాయి. వాటికి వచ్చే సాధనాలు అనంతంగా ఉంటాయి. ఎందుకోసం అంటే ఒకటే సమీకరణం ఉంది కాబట్టి మనం తీసుకున్నటువంటి విలువల ప్రకారం వాటి యొక్క విలువలు మారుతూ ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకు 4x + 5y = 20 మనకి ఇచ్చినటువంటి సమీకరణం ఇది. సో యాక్చువల్గా ఏమంటారు దీన్ని? 2 చరరాశులలో రేఖీయ సమీకరణం అంటారు అనమాట. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం x = 0 తీసుకుంటే మరి x ఇక్కడ 0 రాస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 4 × 0 + 5y = 20 అనమాట. 4 × 0 0 అవుతుంది. ఇక్కడ 5y ఉంటుంది ఇక్కడ. సో 5y = 20 అయితే అప్పుడు y ఏమొస్తుంది చెప్పండి? సో 20/5 అవుతుంది. భాగిస్తారు 5 రాస్తే ఇక్కడ 5 × 5 4 అనమాట. మరి దీని అర్థమైంది ఇక్కడ x = 0 అయితే y అయితే చెప్పండి 4 అనమాట. ఒక సాధన అవుతుంది ఇక్కడ. సో x 0 అయితే y 4 అనమాట. అలా కాకుండా మనము x = 1 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ x = 1 అయితే 4 × x అంటే 1 కాబట్టి 1 రాస్తుంది ఇక్కడ. 1 + 5y = 20 అనమాట. 4 × 1 4 అవుతుంది. ఏమవుతుంది? మైనస్ కాబట్టి 5 ఏమొస్తుంది మనకు? 20 - 4 అంటే 16 వస్తుంది. అప్పుడు y ఎంత చెప్పండి? ఇక్కడ 16/5 అంటే అర్థమైంది ఇక్కడ x = 1 అయితే మనకి y ఎంత అంటే 16/5 అనమాట. సో ఈ విధంగా మనం అంటే x విలువలు మనం పెంచుకుంటూ పోతే అంటే సో పెంచడం తగ్గించడం ఏదైనా కానీ ఇక్కడ సో x0 కానీ x1 కానీ x2 కానీ x3 కానీ ఇచ్చుకుంటూ పోతే మనము సో దాని తగ్గట్టు మనకు y విలువలు వస్తుంటాయి అనమాట. అదేవిధంగా x మనము -1 తీసుకున్నాం, -2 ఏది ఇచ్చినా అక్కడ మనం. కాబట్టి సో వీటికి వచ్చేటువంటి సాధనలు మనకు అనంతంగా ఉంటాయి. కాబట్టి మనకు ఆన్సర్ అనంతం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం మనం. 5వ క్వశ్చన్ ఏమందంటే క్రింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదని ఇక్కడ. సో క్రింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదంట. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ? దీర్ఘ చతురస్రం అనమాట. మరి దీర్ఘ చతురస్రానికి సౌష్ఠవ రేఖలు ఉంటాయి. దీనికి 2 సౌష్ఠవ రేఖలు వస్తాయి. ఒకటి మధ్యలో గీయాలి ఇక్కడ మనం యాక్చువల్గా. సో ఒక సౌష్ఠవ రేఖ తర్వాత ఇలాగ సౌష్ఠవ రేఖ మనకి 2 వస్తాయి అనమాట. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ? సమాంతర చతుర్భుజము. కాబట్టి వీటికి సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు రావు. ఎందుకోసం అంటే సౌష్ఠవ రేఖ యాక్చువల్ అర్థమైంది ఇక్కడ ఏదైనా ఒక పటాన్ని 2 సర్వసమాన భాగాలుగా విభజించే రేఖను ఏమంటారు? సౌష్ఠవ రేఖ అంటారు. ఇక్కడ మనము సో ఈ నిలువుగా కానీ అడ్డం కానీ కర్ణాలు వెంబడి గీస్తే పటం మనకు 2 సమాన భాగాలుగా విభజించబడదు. ఆ 2 పటాలు ఒకదాంతో ఒకటి ఏకీభవించవు. కాబట్టి సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖ లేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి తర్వాత ఏముంది ఇక్కడ? సో పంచభుజి అంట. మరి పంచభుజి అంటే అర్థమైంది ఇక్కడ సో వీటికి అన్ని భుజాలు సమానం ఉండి మనకు క్రమ పంచభుజి. సో వీటికి ఉన్నటువంటి అన్ని భుజాలు సమానం ఉంటే వీటికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖలు కూడా మొత్తం మనకు 5 సౌష్ఠవ రేఖలు ఉంటాయి అనమాట. సో 5 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది పంచభుజం అనమాట. తర్వాత లంబకోణ ఒక సమద్విబాహు లంబకోణ త్రిభుజము. ఇక్కడ 2 భుజాలు సమానం ఉండి ఇక్కడ కోణం 90 డిగ్రీ. వీటికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖ ఒకటి వస్తుంది అనమాట. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో వీటికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖలు విధంగా మనకి ఇచ్చినాడు ఇక్కడ 2, 5, 1 అనమాట. మరి దీనికి మాత్రం సౌష్ఠవ రేఖలు రావు. కాబట్టి ఆన్సర్ మనకు సమాంతర చతుర్భుజము కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం మనము. 6వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలు ఏమన్నాడు ఇక్కడ? క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలు ఏమన్నాడు ఇక్కడ? గుర్తుపెట్టుకోండి. మరి మీకు తెలియదు ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్పండి? సో మీకు ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పిన నేను ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే సో 1 మరియు దానికి అదే కారణకం అయితే ఆ సంఖ్యలు ఏమంటారు? ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఉదాహరణకు 2 తీసుకుంటే 2కి వచ్చే కారణకాలు ఏం చెప్పండి? 2 × 1. సో వేరే ఏ కారణాంకాలు లేవు అంటే 2కు 2 కారణాంకము 1 కారణాంకం. ఈ విధంగా సో 2 కారణాంకాలు ఉండి అది కూడా ఏం కావాలో 1 మరియు దానికి అదే కారణాంకం అయితే ఆ సంఖ్యలు ఏమంటారు? ప్రధాన సంఖ్యలు అంటారు. సో 3 కూడా అంతే. 3 × 1 3కు 3 కారణకం 1 కారణకం. కాబట్టి ఇది కూడా మనకి ప్రధాన సంఖ్య అవుతుంది అనమాట. మరి
ఇది ప్రధాన సంఖ్య డెఫినేషన్ అనమాట. మరి మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ కవల ప్రధాన సంఖ్యలు అన్నాడు. అంటే ఏంది ఇక్కడ సో ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా రెండు ఉన్నట్లయితే ఆ సంఖ్యలు ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. అంటే సో మనం తీసుకున్నటువంటి రెండు సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య తేడా వచ్చినా మనకు రెండు ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ సో 105 103 వీటి మధ్య తేడా 2 ఉంది ఇక్కడ. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ తేడా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది ఇక్కడ. అంటే అన్ని సంఖ్యల మధ్య తేడా మనకు రెండే ఉంది. కానీ సో ఇందులో ఏం కావాలి మనకు ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలు కూడా మనకు ప్రధాన సంఖ్యలు కావాలి. కానీ మొదటి ఆప్షన్ తీసుకుంటే మనం 103 మనకు ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి 105 ఏదైతే ఉంటుందో మనకి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకోసం అంటే 105కి మనకు వచ్చేటువంటి కారణాలు ఏమిటంటే సో 105 × 1 105 అవుతుంది. అదేవిధంగా సో తర్వాత మన దీనికి వచ్చేటువంటి కారణం ఏముందంటే 15 × 7 15 ఏళ్ళ కూడా సో 105 కాబట్టి 1 2 3 4 ఇంకా చాలా వస్తాయి ఇక్కడ. సో 3 × ఇక్కడ 5 కూడా రాసుకోవచ్చు, × 7 రాసుకోవచ్చు. కాబట్టి సో 105కి వచ్చే కారణాలు ఏమని ఇక్కడ 1 ఉంది, సో 3 5 7 15 105 ఈ విధంగా అనమాట. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఎందుకోసం అంటే వీటి మధ్య తేడా 2 ఉంది, కానీ సో 105 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఆప్షన్ ఏముంది ఇక్కడ 107 109. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకోసం అంటే 107 109 వీటి మధ్య తేడా 2 ఉంది. అదేవిధంగా ఈ రెండు కూడా మనకు ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి. కాబట్టి ఈ రెండు సంఖ్యలు ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలని అంటారు. అదేవిధంగా 117 119 తీసుకుంటే వీటి మధ్య తేడా కూడా 2 ఉంది. కానీ ఇందులో 117 మాత్రం ప్రధాన సంఖ్య, కానీ 119 ఏదైతే ఉంటుందో ఇది మనకు ప్రధాన సంఖ్య కాదు. ఎందుకోసం అంటే దీనికి వచ్చే కారణాలు 119 × 1 అదేవిధంగా సో 17 × 7 కూడా మనకు 119 అవుతుంది. కాబట్టి మనకి వీటి కారణాలు 1 2 3 4 కాబట్టి ఇది మనకు ప్రధాన సంఖ్య కాదనమాట. ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా 111 113 ఇది కూడా మనకు కవల ప్రధాన సంఖ్య కాదు. ఎందుకోసం అంటే 111 ప్రధాన సంఖ్య అయినప్పటికీ 113 మనకి ఏమవుతుంది అది సో 113 ప్రధాన సంఖ్య కాదు. ఎందుకోసం అంటే వీటికి వచ్చే కారణాలు 37 × 3 అదేవిధంగా 113 × సో 1 కాబట్టి 1 2 3 4 మన కారణాలు వచ్చినాయి. కాబట్టి మనకి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఆన్సర్ మనకి ఏమంటే రెండవది మనకు 107 109 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనకు కవల ప్రధాన సంఖ్యలు అవుతాయన్నమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమనంటే ఒక తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:2 మరియు 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:4 అయితే కుమారుడు యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ మనకి కండిషన్ ఏముందంటే ఇక్కడ ఒక తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయసుల నిష్పత్తి మనకి ఎంతంటే 7:2 అనమాట. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ ఫాదర్ అండ్ సన్ ఇది ఎప్పుడు చెప్పండి ప్రస్తుతం. సో వీరి యొక్క వయసుల నిష్పత్తి మనకి ఎంతంటే సో 7:2 అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం మనము నిష్పత్తి పోవాలంటే ఒక చర్రాశి చేత ఈ విలువలు గుణిస్తాం మనం. అప్పుడు ప్రస్తుతం మనకు వచ్చేటువంటి ఫాదర్ వయసు మనకి ఎంతంటే 7x అనుకుంటాం. అదేవిధంగా కుమారుని వయసు ఎంత అయిపోయింది s మనము 2x అనుకుంటాం. అంటే ఇక్కడ మనకు ప్రస్తుతం ఫాదర్ వయసు 7x, కుమారుని వయసు ఎంతంటే సన్ యొక్క వయసు 2x అనుకుంటాం మనము. తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మనకు 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత 9:4 అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ a:b అంటే ఏం రాస్తాం మనము a:b అంటే a/bగా రాస్తాం. కాబట్టి 9:4 అంటే ఏం రాస్తాం మనము 9/4 కూడా రాసుకోవచ్చు మనము. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రస్తుతం వీరి వయసులో 7x 2x అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయసు ఏమైతే చెప్పండి సో 7x + 8 అవుతుంది అనమాట తండ్రి యొక్క వయసు. అదేవిధంగా కుమారుని వయసు ఏమైతే చెప్పండి 2x + 8 అవుతుంది అనమాట. వీరి వయసుల నిష్పత్తి ఎంత చెప్పండి ఇక్కడ 9:4 అంటే ఏం రాస్తాం మనము 9/4 రాసుకుని సమానం చేసుకుంటాం మనము. ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని మనము అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 4తో మొత్తాన్ని గుణించాలా. సో 4 × 7x ఎంత చెప్పండి 4 ఏళ్ళ 28x. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ 4 ఎంబుల 32. ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ 9తో ఈ మొత్తాన్ని గుణించాలి కాబట్టి 2x × 9 ఎంత చెప్పండి 2 9 18 కాబట్టి 18x. తర్వాత ప్లస్ 8 9 ఎంత 72 అనమాట. సో 72 ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాను నేను చరరాశులు మొత్తం ఒకసారి తీసుకోవచ్చు. ఇక్కడ 28x అలాగే ఉంటుంది ఇక్కడ. సో 28x - 18x అనమాట. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 72 32 తొలగితే ఏమవుతుంది -32 అనమాట ఇక్కడ. సో 28x - 18x ఎంత చెప్పండి 10x ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 40 ఉంటుంది ఇక్కడ. ఈ 10 ఎక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి x ఈక్వల్ ఇక్కడ. సో 40/10 క్యాన్సల్ చేస్తే 10 × 10 10 4 40. కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ మనకి ఎంత అంటే సో 4 అనమాట. x ఇక్కడ 4 వచ్చింది. మరి మనకేం అడిగింది ఇక్కడ చెప్పండి ప్రస్తుతము కుమారుని యొక్క వయసు ఎంత అంటే ఇక్కడ. మరి ప్రస్తుతం కుమారుని వయసు ఎంత చెప్పండి s = 2x కాబట్టి s = సన్ యొక్క వయసు అనమాట 2 × మరి x అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 4 వచ్చింది కాబట్టి సో 4 ఇక్కడ. మరి 2 4 ఎంత చెప్పండి 8 వస్తుంది. కాబట్టి ప్రస్తుతము కుమారుని యొక్క వయసు ఎంతంటే మనకు 8 సంవత్సరాలకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత మనం 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏముందంటే రాణి 18 రోజులలో 3/5వ వంతు పనిని చేయగలదు. అయితే 1/2 అంటే సగం పని చేయడానికి ఆమెకు పట్టేటువంటి రోజుల సంఖ్య ఎంత అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ రాణి 18 రోజులలో 3/5వ వంతు పనిని చేయగలదు. అయితే 1/2వ వంతు పని
ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము, 18 రోజులలో పూర్తి చేసేటువంటి పని యొక్క పరిమాణం ఎంత చెప్పండి, 3/5వ వంతు అనమాట. 3/5వ వంతు ఇక్కడ. సో 18 డేస్లో ఇంత అనమాట. మరి ఒక రోజులో ఎంత చెప్పండి? సో ఒక రోజులో ఎంత పని చేస్తుంది అంటే ఆమె, దీని ఏం చేయాలి మనము, సో 3/5ను మనము 18 చేత ఈ 18 రోజులకు భాగిస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇక్కడ భాగిస్తుంది కాబట్టి సో 3/5 ఇంటూ 18 రాసుకుంటాం మనం. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 3 × 3 3 6 18. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 1/5 6 30. కాబట్టి ఒక రోజులో ఆమె చేసేటువంటి పని ఎంత అంటే 1/30వ సో వంతు అనమాట. అంటే ఒక రోజుల పని ఎంత చెప్పండి ఇక్కడ, 1/30వ వంతు అనమాట. మరి ఒక రోజులో 1/30వ వంతు పని చేస్తే పూర్తి పని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి, పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత తిప్పి రాస్తాం అంతే మనం. సో 30/1 లేకపోతే 30 అనమాట. కాబట్టి 30 డేస్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఒక రోజు పని మనకు 1/30 అయితే పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి తిప్పి రాసుకుంటాం. అదేమైనా 30/1 అంటే ఎంత, 30 రాసుకుంటాం మనం. ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. కాబట్టి పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఏంటంటే 30 రోజులు అనమాట. సో ఇలా చేయవచ్చు. లేకుంటే మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏముంది ఇక్కడ, సో 18 డేస్లో 3/5 పని కాబట్టి సింపుల్గా మనము 3/5వ వంతు డేస్ మనము ఒక చిన్నగా ఇక్కడ మనం ఇట్లా ఒక వృత్తం తీసుకొని దీన్ని భాగాలు చేయాలి. మొత్తం 3/5 కాబట్టి సో మనకి హారం ఎంత ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని మొత్తము 5 సమాన భాగాలు చేసుకుందాం మనము. సో ఇది యాక్చువల్గా పూర్తి పని అనుకుంటే దీనిలో ఉన్నటువంటి మొత్తం భాగాలు 1 2 3 కాబట్టి మరి ఇక్కడ 3 భాగాలు చేసింది కాబట్టి పని 1 2 ఇక్కడ సో 1 2 3 అనమాట. ఈ 3 పార్ట్స్కి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి, సో 18 డేస్ అనమాట. చూడండి ఇక్కడ ఈ 3 పార్ట్స్కి పట్టేటువంటి కాలం ఎంత 18 డేస్ కాబట్టి మరి ఒక పార్ట్కి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 6 డేస్. ఇక్కడ 6 6 6 కాబట్టి ఒక పార్ట్కి పట్టేటువంటి కాలం ఎంత అంటే 6 6 6 అంటే అర్థమైంది ఇక్కడ. సో ఈ మొత్తం ఒక పార్ట్కి 6 అయితే మొత్తం ఎన్ని పార్ట్స్, మొత్తం 5 పార్ట్స్ కాబట్టి 5 పార్ట్స్కి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి, ఇక్కడ కూడా 6 ఇక్కడ 6 తీసుకున్నాం. మొత్తం కాలం ఎంత చెప్పండి 30 డేస్ అనమాట. కాబట్టి సో పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 30 డేస్ అనమాట. మరి మనకి ఎంత కావాలి, మనకు ఆన్సర్ చెప్పండి ఇక్కడ. హాఫ్ డే వరకు మనకు హాఫ్ వంతు పని కావాలి మనకి. అంటే అర్థమైంది ఇక్కడ సగం పని కావాలా అంటే పూర్తి పనికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 30 డేస్ కాబట్టి మరి సగం పనికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 30 డేస్ సగం ఎంత చెప్పండి 15 డేస్ అనమాట. కాబట్టి పూర్తి పనికి అయితే 30 రోజులు అవుతుంది. మరి సగం పనికి ఎంత అంటే 15 రోజుల కాలం కావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా సింపుల్గా చేయొచ్చు మనం. సో 3/5 అంటే 5 పార్ట్స్ చేసేసి 3 పార్ట్స్ తీసుకుంటాం మనము. మనకి మొత్తం డేస్ 18 కాబట్టి ఈ ముగ్గురికి సమాన పరిస్థితి ఏమొస్తుంది, 3 భాగాలకు సమానంగా పరిస్థితి ఏమొస్తుంది 6 6 6 అనమాట. మిగతా భాగాలు కూడా మనకు అంతే పరిమాణంలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా 6 రోజులు మొత్తం పని పట్టే కాలం ఎంత అంటే 6 × 5 ఎంత 30. కాబట్టి 30 డేస్లో పూర్తి పని అవుతుంది. మనకు కావాల్సిన హాఫ్ పని, హాఫ్ అంటే ఏం చేస్తాం 30 డేస్ సగం ఎంత 15 డేస్ అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే 10 సెంటీమీటర్ల అంచుగల 3 ఘనాలను, అంటే ఘనం అంటే అర్థమైంది ఇక్కడ సమఘనం అనమాట. 10 సెంటీమీటర్ల అంచుగల 3 ఘనాలను ఒక ఘనం చివర మరో ఘనము వరుసగా కలిపితే ఏర్పడేటువంటి దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అంటే ఇక్కడ మీరు పటం ఇక్కడ గీసిన చూడండి ఇక్కడ. సో ఇదో ఘనము ఇదో ఘనం ఇదో ఘనం, 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ. సో రెడ్ మార్క్ ఏదైతే ఉంటుంది ఇక్కడ ఇది మధ్యలో ఒక ఘనం అనమాట. ఇక్కడ ఘనం ఇక్కడ ఘనం. సో 3 కూడా సమఘనాలు. ఈ విధంగా మనము సో వాటి అంచులతో మనం కలిపినట్లయితే సో మనకి ఏర్పడింది ఇక్కడ ఏం చెప్పిన ఇక్కడ దీర్ఘఘనం అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటి ఇక్కడ మనకు ఒక్కొక్క సమఘనం యొక్క అంచు ఎంత మనకు 10 సెంటీమీటర్ కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత 10 ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఎంత ఇది 10 ఇది కూడా 10 అనమాట. అప్పుడు మనకి ఏర్పడే దీర్ఘఘనం యొక్క సో పొడవు మొత్తం మనకి ఎంత అంటే 10 + 10 + 10 30 సెంటీమీటర్ అవుతుంది అనమాట ఇది. మరి పక్కన ఉన్నటువంటి మనకు ఈ భాగం మాత్రం 10 సెంటీమీటర్లే ఉంటుంది. అదేవిధంగా సో ఇది కూడా మనకు 10 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ దీర్ఘఘనం యొక్క పొడవు మాత్రం మనకి 30 సెంటీమీటర్లు. అదేవిధంగా వెడల్పు అయితే మనకి ఎంత 10 సెంటీమీటర్లు, ఎత్తు కూడా మనకు 10 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ రాసుకోండి ఇక్కడ. సో L = మనకి ఎంత అంటే 30 సెంటీమీటర్లు అనమాట. అదేవిధంగా సో ఈ యొక్క దీన్ని వెడల్పు అంటారు. దీన్ని వెడల్పు B కూడా చెప్పండి ఇక్కడ. సో 10 సెంటీమీటర్లు. అదేవిధంగా H అంటే ఎత్తు అనమాట. H అంటే చెప్పండి ఇక్కడ 10 సెంటీమీటర్లు అనమాట. మరి ఈ విధంగా మన కొలతలు ఉన్నప్పుడు మనకు అడిగింది ఇక్కడ ఉపరితల వైశాల్యము, లాటరల్ సర్ఫేస్ ఏరియా అనమాట. మరి దీర్ఘఘనం యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా చెప్పండి 2H × L + B అనమాట. 2H × L + B ఇక్కడ. మరి దీనిలో విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో 2 × H అంటే ఎంత 10, తర్వాత ఇంటూ మరి L + B, L అంటే ఎంత ఇక్కడ 30 ప్లస్ తర్వాత B అంటే 10 కాబట్టి 10 రాసిన ఇక్కడ. సో 10 × 20 ఇంటూ 30 + 10 చెప్పండి 40 వస్తుంది కాబట్టి 20 × 40 ఎంత చెప్పండి. సో 2 4 8 తర్వాత 2 zeros ఇక్కడ. కాబట్టి 800 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము లేదా ఉపరితల వైశాల్యం లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా మనకి ఎంత అంటే 800 స్క్వేర్ సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్ కావడం జరుగుతుంది అనమాట ఆన్సర్. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే
2 to the power of 3 whole to the power of 2 2 to the power of 3 whole to the power of 2 డివైడెడ్ బై 8 అనేది ఇక్కడ. సో దీని యొక్క వాల్యూ మనకి ఇచ్చిన ఇక్కడ ఆప్షన్ ఇక్కడ, దీని విలువ ఎంత అనేది ఇక్కడ చాలా సింపుల్. చూడండి మనకు ఫార్ములా ఉంటుంది. సో a to the power of m whole to the power of n. సో ఒకే భూమికి రెండు ఘాతాలు ఏం చేస్తాం మనం సింపుల్గా రెండు ఘాతాంకాలు కూడా గుణిస్తాం. అప్పుడే వచ్చేప్పటి a to the power of m into n అనమాట. మరి దీని ప్రకారం రాస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ రాస్తుంది ఇంకోసారి ఇక్కడ. సో 2 to the power of 3 whole to the power of 2 డివైడెడ్ బై 8. దీని ఏం రాసుకోవచ్చు మనము, ఇక్కడ భాగారం గుర్తుంటుంది మనము దీన్ని సో భిన్నంగా రాసుకోవచ్చు మనం. ఇది లవం మీద హారంగా రాసుకుంటాం మనం ఏమొచ్చినప్పుడు. సో 2 to the power of 3 whole to the power of 2 అనమాట. బై అని చెప్పి 8గా రాసుకుంటాం మనము. మరి ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం రాస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ భూమి అంటే ఏ ఉంది, ఇక్కడ m అంటే 3 ఉంది, n అంటే 2 ఉంది కాబట్టి సో 2 to the power 2 గుణించాలి, 3 రెట్లు అని చెప్పండి 6 వస్తుంది ఇక్కడ బై. మరి 8 ఉందో ఇక్కడ, ఆ 8 ఏం చేస్తాం మనము 2 into 2గా రాసుకుంటాం కాబట్టి 2 into 2 8కి సమానం అవుతుంది. సో దాన్ని 2 క్యూబ్గా రాసుకుంటాం మనము. మనకి ఇంకో ఫార్ములా ఏమంటే సో a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n అనమాట. అప్పుడు ఏం చెప్పండి ఇక్కడ, ఇప్పుడు మనకి a to the power of m a to the power of n లాగా ఉంది కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనం దీనిలాగా రాస్తే మనము a అంటే ఎంత 2 కాబట్టి 2 to the power of m అంటే 6 కాబట్టి 6 minus 3 ఎంత వస్తుంది అప్పుడు చెప్పండి. 6 minus 3 2 to the power of 6 minus 3 అంటే 3 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. అయితే ఇంతగానం చేయాల్సిన అవసరం లేదు, మనం సింపుల్గా కొట్టేయచ్చు మనము. సింపుల్గా కొట్టేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ మనకు 2 to the power of 6 by 2 power 3 వచ్చింది ఇక్కడ. సో 3 ఎక్కం 3 సారీ ఇక్కడ 3 ఎక్కం కాదు ఇక్కడ. దీని యాక్చువల్ అర్థం ఏంటి, ఇక్కడ పైన మనకు 6 ఉంటాయి, ఇక్కడ కింద ఏంటి మనకు 3 ఉన్నాయి కాబట్టి ఈ 6లో 3 పోతే మనకి ఏమొస్తాయి 2 to the power of 3 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 2 power 3 అనమాట. సో లేకపోతే 2 into 2 into 2 into 6 టైమ్స్ రాసి కింద 2 into 2 3 టైమ్స్ రాస్తే 3 2లు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత 2 into 2 into 2 అంటే 2 power 3 ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే కొద్దిగా న్యాన్ మ్యాథ్స్ కోసం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఏముందంటే 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 357. అయితే వానిలో అతి పెద్ద గుణిజం యొక్క విలువ ఎంత అని ఇక్కడ. మరి మీకు తెలియాలి 7 యొక్క గుణిజాలు అంటే ఏం చెప్పండి. 7 యొక్క గుణిజాలు అంటే సో 7 ఎక్కంలో వచ్చేటువంటి అన్ని విలువలు మనం ఏమంటామంటే సో 7 యొక్క గుణిజాలు అంటాం. అది చిన్న 7 యొక్క గుణిజం చెప్పండి 7 అనమాట. 7 సో 14 21 తెలుసు కదా, ఇవన్నీ కూడా 7 ఎక్కం 7 7 రెట్ల 14 ఇట్లా అనమాట. సో ఇవన్నీ ఏమైతే ఇవన్నీ కూడా మనకు 7 యొక్క గుణిజాలు అవుతాయి అనమాట. మరి యాక్చువల్గా 7 యొక్క గుణిజాలకు సాధారణ రూపం ఏం రాస్తాం మనము, సో 7 రాస్తాం. తర్వాత 7x తర్వాత నెక్స్ట్ టైం వస్తే చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి 7 14 వీటి మధ్య తేడా ఎంత చెప్పండి, ఇక్కడ 7 ఉంటుంది ఇక్కడ. సో 14 21 వీటి మధ్య తేడా ఇక్కడ 7 ఉంటుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో 7 యొక్క ప్రతి గుణిజాలలో సో ప్రతి 2 వరుస గుణిజాల మధ్య మనకు 7 తేడా ఉంటుంది కాబట్టి సో మొదటి గుణిజం మనకి ఇవ్వలే కాబట్టి దాన్ని 7x అనుకుంటాం మనము. అదేవిధంగా రెండో గుణిజం ఏం చెప్పండి, మొదటి గుణిజం కంటే కూడా మనకు 7 ఎక్కువ ఉండాలి కాబట్టి రెండో గుణిజాన్ని మనము 7x + 7 అనుకుంటాము. మరి మూడో గుణిజం ఏమని చెప్పండి, సో రెండో దానికంటే కూడా 7 ఎక్కువ ఉండాలి కాబట్టి 7 ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం మనం 7x + 14 అనుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో 7 గుణిజాలకు సాధారణ రూపం ఏం రాస్తాం మనము 7x. దీనికంటే రెండో గుణిజం ఏం కావాలో 7 ఎక్కువ ఉండాలి కాబట్టి 7x + 7 అనమాట. దీనికంటే ఇది ఎక్కువ ఎంత కూడా 7 ఎక్కువ ఉండాలి కాబట్టి ఏం చేస్తాం మనము ఈ 7కి 7 యాడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తాం మనకి 7x + 14 అనమాట. కాబట్టి ఇవి మనకు 7 యొక్క సాధారణంగా వరుస గుణిజాలు అనమాట. అయితే మనకేమిచ్చింది ఇక్కడ వీటి మొత్తం ఎంత, మొత్తం అంటే ఏంది, మొత్తం అంటే కలపాలి కాబట్టి వీటి మొత్తము 357. కాబట్టి ఈ 3 గుణిజాలు పూర్తి మనకు వచ్చేది ఏంటంటే 357 ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ. సో 7x + 7 ప్లస్ తర్వాత ఎంత చెప్పండి 7x + 14 వీటి మొత్తం మనకు 357కు సమానం అవుతుందంట. అయితే మనకు ఏం కావాలి ఇప్పుడు, మనకు అతి పెద్ద గుణిజం అంటే ఇక్కడ మనకు ఇది అనమాట. ఇది అన్నిటికీ పెద్దగా లేదు, 14 ఎక్కువ ఉంది కాబట్టి సో దీని యొక్క విలువ ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ మనం సూక్ష్మీకరిద్దాం మనం. చూడండి ఇక్కడ 7x మొత్తం ఎంత అయిపోయింది 7 + 7 14 + 7 ఎంత అయిపోయింది 21x అనమాట ఇక్కడ. అదేవిధంగా 7 + 14 ఎంత అయిపోయింది 21. ఇక్కడ చరరాశి పదాలన్నీ కలిపేసినాయి ఇక్కడ 7x మొత్తం 21x 7 + 14 21 అనమాట. ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ సో 357 అనమాట. మరి ఇక్కడ స్థిర పదం 21 ఎక్కడ పోతే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు సో 21x = 357 - 21 మనం తీసేసి ఏమొస్తుంది 336 వస్తుంది ఇక్కడ. ఇదంతా ఇది సో 21x అనమాట. అయితే దీని నుంచి మనం x అనుకుందాం మనం. x ఏమొస్తుంది చెప్పండి అప్పుడు 21 అవతల పోతే భాగిస్తారు కాబట్టి 336/21. సో డైరెక్ట్ మనం 21 ఎక్కలను కొట్టచ్చు. 21 × 21 21 16 అనమాట. అయితే చూద్దాం 3 ఎక్కలు కొట్టేద్దాం మనము. సో 3 × 21 3 ఎక్కం 3 రెంట్ల మనకి ఎంత వచ్చినప్పుడు సో 112/7 అనమాట. మళ్ళీ 7 ఎక్కలు కొట్టేద్దాము. సో 7 ఎక్కం 7 తర్వాత 7 ఎక్కం 7 ఇక్కడ 7 ఎక్కం 7 4 ఉంటుంది 42 ఉంటుంది ఇక్కడ. సో 7 6 42 కాబట్టి మనకు వచ్చింది అంటే x కూడా మనకు 16 వచ్చింది. సో x = 16 అనమాట. ఇప్పుడు ఏం కావాలి మనకు పెద్ద గుణిజం కావాలి కాబట్టి సో 7x + 14 పెద్ద గుణిజం ఇది. సో దీనిలో విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో 7 × x అంటే మనకి ఎంత వచ్చింది 16 వచ్చింది కాబట్టి 16 ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 14 అనమాట. కాబట్టి తర్వాత ఈ రెండు గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి 7 16 ఎంత చెప్పండి
7 16ల సో 112 ప్లస్ ఎంత చెప్పండి 14 మొత్తం కలిపి మనకు వచ్చే విలువ ఎంతంటే 126 కాబట్టి 7 యొక్క పెద్ద గుణిజం మనకి ఎంతంటే 126 అవుతుంది అనమాట. మరి దీని ముందున్న గుణిజం ఏమిటో చెప్పండి, దీనికంటే 7 తక్కువ ఉండాలి కాబట్టి అంటే పెద్దదా ఇది. మరి తక్కువ గుణిజం అంటే దీనికంటే తక్కువ ఉంటే ఏం కావాలి మనకి, 7 తక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమిటో చెప్పండి అది. సో నెక్స్ట్ది 119 ఉంటుంది దీనికంటే ముందు అనమాట. దానికంటే ముందు ఏమిటో చెప్పండి, సో 112 కాబట్టి వరుసగా ఉన్నటువంటి 3 గుణిజాలు మనకి ఏమంటే 112 119 126 ఇవన్నీ కూడా మనకు 7 యొక్క గుణిజాలు. వీటి మొత్తం మనకి ఎంతంటే 357కు సమానం కావడము జరుగుతుందన్నమాట. 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏముందంటే సంఖ్యలు 5/19 1/3 4/13 2/7 3/11ల మధ్యగతం ఎంత. ఈ విధంగా మనకు భిన్నాలు సేజ్ చేసి సింపుల్గా మనము సో వీటిని దశాంశ భిన్నాలుగా మార్చుకొని ఈజీగా కనుకోవచ్చు మనము. మరి దశాంశ భిన్నంగా మార్చాలి చేస్తే మనం లవాన్ని హారంతో భాగించాలి కాబట్టి ఫస్ట్ తీసుకుందాం మనము. మరి 5/19 తీసుకుంటే సో దీని లవాన్ని హారంతో భాగిద్దాం. 19 చేత 5ని భాగిస్తే ఏమొస్తుందో చెప్పండి. సో పోదు కాబట్టి 19 0 0 ఇక్కడ మనకి ఎంత వస్తుంది 5 వస్తుంది, పాయింట్ పెడితే 0. సో 19 అంటే 38 మనకి ఎంత 12 ఉంటుంది, ఇక్కడ పాయింట్కి మళ్ళీ 0 వస్తుంది కాబట్టి 19 6ల 114 కాబట్టి దీన్ని మామూలుగా సాధారణ నిరసన మనము 0.26గా రాసుకుందాం మనం. ఇది ఫస్ట్ భిన్నం యొక్క దశాంశ రూపం అనమాట. ఇంకా అది అలాగే వస్తుంది, ఇది డాష్ ఇంకా చాలా వస్తుంది అనమాట అదేవిధంగా. మరి అదేవిధంగా నెక్స్ట్ ఉంటుంది ఇక్కడ 1/3 ఉంది కాబట్టి 1/3ని కూడా మనము దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది చెప్పండి, 3 చే 1ని భాగించాలి కాబట్టి మరి 3 చేత 1ని భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి, 3 0 0 ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ పాయింట్ పెడితే 0 3 3 9 మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ పాయింట్కి మళ్ళీ 0 మళ్ళీ 3 3 సో మళ్ళీ 9 ఇక్కడ ఇది కాబట్టి ఇది అట్లే వస్తుంది కాబట్టి సో 0.33 ఇట్లా డాష్ డాష్ అనమాట ఇది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 4/13 అనమాట 4/13 దీన్ని కూడా భాగిద్దాం మనం. 13 చేత 4ని భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి, సో 0 పెట్టుకుంటే 13 0 0 ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ పాయింట్ పెడితే 0 సో 13 3 39 1 వస్తుంది, ఇక్కడ మళ్ళీ పాయింట్కి 0 వస్తుంది. పోకుండా ఏం చేస్తాం మనం ఇక్కడ మనము సో మళ్ళీ 13 0 0 తీసుకుంటాము. అప్పుడు మనకి ఎంత 10 వస్తుంది, ఇక్కడ ఈ పాయింట్కి మళ్ళీ 0 వస్తుంది, ఇక్కడ 13 7 సో 91 కాబట్టి దీని యొక్క విలువ ఏంటంటే 0.307కి సమానం. నెక్స్ట్ ఎంత చెప్పండి ఇక్కడ చూడండి, ఇక్కడ 2/7 ఉన్న తర్వాత 2/7 తర్వాత 3/11 అనమాట. మరి 2/7 అంటే అర్థమైంది 7 చేత 2ని భాగించాలి మనం. అప్పుడు వస్తుంది మనకు 7 0 0 ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ పాయింట్ పెడితే 0 7 2 14 మనకి ఎంత 6 వస్తుంది, ఇక్కడ పాయింట్కి మళ్ళీ 0 ఇక్కడ 7 8 56 కాబట్టి 2/7 యొక్క విలువ ఎంతంటే 0.28కి సమానం అనమాట. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత 3/11 కాబట్టి సో 11 చేత 3ని భాగిస్తే వస్తుంది చెప్పండి, 11 0 0 ఇక్కడ మళ్ళీ 3 వస్తుంది, ఇక్కడ పాయింట్ పెడితే 0 11 2 22 తర్వాత మనకి 8 వస్తుంది, ఇక్కడ 10 పాయింట్కి 0 11 7 77 మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ. సో 3/11 ఏమంటే మనకు 0.27కి సమానం అవుతుంది అనమాట. మరి చూడండి ఇక్కడ విలువలన్నీ కూడా మనకి ఏమొచ్చినాయి ఇక్కడ, సో 0.26 0.33 0.307 0.28 0.27 అనమాట. మరి దీంట్లో మధ్యలో వచ్చే విలువ మనకి ఏమని చెప్పండి ఇక్కడ, ఇది అది చిన్న విలువ, ఇది ఇక్కడ ఇది చిన్న విలువ 1 అనుకుందాం మనం. తర్వాత రెండో చిన్న విలువ ఏం చెప్పండి ఇక్కడ, ఇది కాబట్టి 0.27 ఇది 2 అనుకుందాం మనము. మరి నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత చిన్న విలువ ఇది కాబట్టి 0.28 మనకి థర్డ్ విలువ అనమాట. నెక్స్ట్ చిన్న విలువ 0.307 ఇది 4th, తర్వాత 0.33 5th విలువ అనమాట. మరి మొత్తం మనకి 5 రాశులు కాబట్టి మీకు మధ్యగతం ఏమవుతుంది, సో 1 2 4 అయిపోతే మధ్యలో వచ్చేటువంటి 3వ రాశి మనకు మధ్యగతం అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే 2/7 మధ్యగతము కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 13 చూద్దాం మనం. 13 క్వశ్చన్ ఏమందంటే n కనిష్ట పూర్ణాంకం అయితే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదన్నాడు. ఇక్కడ ప్రధాన సంఖ్య కాదంటే ఇక్కడ ఎన్ని వాటిలో ఇచ్చినట్టు 4 ఆప్షన్ ఏది ప్రధాన సంఖ్య కాదన్నాడు ఇక్కడ. మరి మీకు తెలియాలా, సో n ఇక్కడ మనకు కనిష్ట పూర్ణాంకం అంట. మరి పూర్ణాంకాలు అంటే ఏం చెప్పండి, సో పూర్ణాంకాలు అంటే మనకి ఏం చెప్పండి, అది 0 నుంచి ప్రారంభమే అనంతంగా ఉన్నటువంటి దీన్ని డబ్ల్యూతో సూచిస్తాం మనము. డబ్ల్యూలు ఏమంటే చెప్పండి, సో డబ్ల్యూలు మనకు 0 1 2 3 ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా పూర్ణాంకాలు. మరి పూర్ణాంకాలలో కనిష్ట పూర్ణాంకం అంటే ఏం చెప్పండి, మొదటగా వచ్చే పూర్ణాంకం మనకు 0 కాబట్టి కనిష్ట పూర్ణాంకం మనకు 0కు సమానం అవుతుంది కాబట్టి 0 అనమాట. అయితే ఏం చేయాలి మనకు n ఒక కనిష్ట పూర్ణాంకం అంట. అంటే దీని అర్థం ఏం చెప్పండి, n = మనము 0గా తీసుకుంటాం మనము. మరి n = 0 దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. సో 4 × n అంటే 0 కాబట్టి 0² ప్లస్ 7 అనమాట. మరి 0² అంటే 0 వస్తుంది, 0 × సంథింగ్ 0 కాబట్టి మరి 0 + 7 ఎంత చెప్పండి 7 అనమాట. కాబట్టి 4n² + 7 ఎంత చెప్పండి 7కి సమానం అవుతుంది. ఇది ఎంత చెప్పండి ఇక్కడ, సో 0 ఇది 0 కాబట్టి 0 × 2 ఎంత చెప్పండి 0 వస్తుంది, 0 + 3 ఎంత 3 వస్తుంది. అదేవిధంగా ఇది ఎంత చెప్పండి ఇక్కడ 0 × 5 0 0 + 5 9 ఎంత 9 అనమాట. ఇదెంత 0³ అంటే 0 × 3 0 0 + 5 ఎంత 5. మనకి వీటిని మొత్తం మనము దీంట్లో మనం ఎన్నో కాడ మనము కనిష్ట పూర్ణాంకం 0ను ప్రతిక్షేపిస్తే మనకు వచ్చే విలువలు ఏమంటే ఇక్కడ 7 3 9 5 అనమాట. మరి 7 3 9 5 మనకు 7 ప్రధాన సంఖ్య అవుతుంది, 9 ప్రధాన సంఖ్య మనకు 5 ప్రధాన సంఖ్య అనమాట. మరి ప్రధాన సంఖ్య కాంతి ఏమంటే మనకు 9 అవుతుంది అనమాట. సో 7 3 5 తప్ప 9 మనకి ఏమవుతుంది, అది
ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమంటే సో మూడవ ఆన్సర్ మనకు ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 14 చూడండి. ఇక్కడ 14 చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముందంటే 15,625 15,625ని 5 యొక్క ఘాత రూపంలో రాయగా ఇప్పుడు ఏం చేద్దాం మనం 15,625 మనము 5 చేత కారణాలు కట్టిద్దాం మనము. మరి 5 ఎక్కడ తీసుకుంటే ఏమో చెప్పండి. ఇక్కడ 5 మూల 15, 5 ఎక్క 5 ఇక్కడ మనకి 6లో 5 అయితే 1 ఉంటుంది. 1 పక్కన 2 వస్తే 12 కాబట్టి 5 2 10 మళ్ళీ 2 ఉంటుంది 25 అనమాట. సో 5 ఇక్కడ సో 3 1 2 5 మళ్ళీ ఇక్కడ 5 టేబుల్ తీసుకుంటే 5 6ల 30 మనకి 1 మిగులుతుంది. ఇక్కడ 1 పక్కన 2 వస్తే 12 అవుతుంది. 5 6 5 2 10 మళ్ళీ 12లో 10 పోతే 2 ఉంటుంది. 2 పక్కన 5 వస్తే 25 కాబట్టి 5 5 ఇక్కడ. సో తర్వాత మళ్ళీ 5 టేబుల్ తీసుకుంటే 5 ఎక్కము 5 తర్వాత మళ్ళీ 1 ఉంటుంది. 1 2 12 5 2 10 మళ్ళీ 5 ఇక్కడ 125 మళ్ళీ ఇక్కడ 5 2 తర్వాత 5 5ల తర్వాత 5 5 జా తర్వాత 5 1 జా మనకి వచ్చినప్పుడు ఇక్కడ 5 మొత్తం 1 2 3 4 5 6 కాబట్టి 15,625 ఏం చేస్తాం మనం 5 to the power of 6గా రాయడం జరుగుతుంది అనమాట. 5 యొక్క ఘాత రూపంలో రాస్తే మనం. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమంటే ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాల పొడవులు x సెంటీమీటర్లు, x + 1 సెంటీమీటర్లు, x + 2 సెంటీమీటర్లు అయితే x యొక్క విలువ ఎంత? ఇక్కడ మనకి ఆప్షన్ ఏమంటే 5 3 6 4 అనమాట. దీనికి సింపుల్గా ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే 3 అనమాట. ఎందుకోసం అంటే సో x అక్కడ 3 రాస్తే ఏమొస్తుంది చెప్పండి. x ఒక భుజం 3 ఇంకో భుజం ఎంత 3 + 1 4 అవుతుంది. ఇక్కడ ఇంకో భుజం చెప్పండి. ఇక్కడ సో 3 + 2 5 అవుతుంది అనమాట. 3 4 5 3 4 5 ఎందుకోసం అంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఖచ్చితంగా మనకు పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తాయి కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కావాలంటే ఇంకా మనకు చిన్న భుజాల పొడవుల మొత్తము చిన్న భుజాల యొక్క వర్గాల మొత్తం ఏం కావాలి మనకు పెద్ద భుజం యొక్క వర్గానికి సమానం కావాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు 5 6 7 ఇందులో ఈ రెండు చిన్న యొక్క భుజాల వర్గాల మొత్తము పెద్ద భుజ వర్గానికి సమానం కాదు కాబట్టి సో ఇది కాదు అనమాట. కాబట్టి మనకి సింపుల్గా ఏమంటే ఆన్సర్ 3 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎందుకోసం చాలాసార్లు మనం తెలుసుకున్నట్టు ఆల్రెడీ మనం సో పైథాగరస్ సిద్ధాంతం యొక్క భుజాలు మనకు సాధారణంగా చేస్తాము 3 4 5 తీసుకుంటాం అన్నమాట మనము. కాబట్టి x 3 అయితే 4 5కి సమానం అవుతుంది. లేదంటే ఏం చేస్తాం మనము లెక్క ప్రకారం కూడా చేయొచ్చు మనం ప్రాసెస్ ప్రకారం చేసామని చెప్పండి. ఇక్కడ లంబకోణ యొక్క భుజం ఎంత ఇక్కడ x + 1 x + 2 అంటే లంబకోణ త్రిభుజం ఇట్లా తీసుకుంటే మనం పెద్ద భుజం ఎంత ఇక్కడ x + 2 ఉంది కాబట్టి ఇది కర్ణంగా తీసుకుంటాము. ఒకటి x ఒకటి x + 1గా తీసుకుంటే మరి పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తాయి కాబట్టి మరి పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్పండి కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి కాబట్టి అలా కూడా చూద్దాం. ఇప్పుడు మన కర్ణం అంటే ఇక్కడ ఇది కాబట్టి సో x + 2 హోల్ స్క్వేర్ ఇక్కడ ఏం చెప్పండి ఈ రెండు భుజాల పొడవులో ఈ రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి సో x² ప్లస్ అదేవిధంగా ఇది ఎంత చెప్పండి x + 1 స్క్వేర్గా తీసుకుంటాం. దీన్ని విడగొడితే ఏమొస్తుంది చెప్పండి a + b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి దీన్ని విడగొడితే ఏమొస్తుంది చెప్పండి a² అంటే x² + 2 అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 2ab ప్రకారం అంటే 4x వస్తుంది డైరెక్ట్ వస్తుంది ఇక్కడ నేను. అదేవిధంగా 2² అంటే ఏమొస్తుంది చెప్పండి 4 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా x² ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి x + 1² అంటే x² + 2x + 1 వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఒక x² క్యాన్సిల్ ఇక్కడ అప్పుడు ఏముంటుంది ఇక్కడ x² అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ 2x అలాగే ఉంటుంది. ఇక్కడ 4x అవుతుంది పోతే ఏమవుతుంది 2x - 4x అంటే -2x ఉంటుంది. ఇక్కడ ఈ +1 ఈ +4 అవుతుంది పోతే మైనస్ అవుతుంది కాబట్టి 1 - 4 ఎంత -3 ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 0 కాబట్టి =0 ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక వర్గ సమీకరణం ఏర్పడింది. మీకు ఇంతకుముందు చెప్పినటువంటి మనకు ఫార్ములా ప్రకారం ఏం చెప్పండి x² ప్లస్ ఫస్ట్ సూత్రం ప్రకారం అనుకుంటా సో a + b ఫస్ట్ చెప్పినటువంటి ప్రాబ్లం ప్రకారం a + b × x + ab ఇక్కడ మనకి ఏం చెప్పండి x + a × x + b ప్రకారం కంపేర్ చేసుకుంటే మనము అప్పుడు ఏం చెప్పండి ఇక్కడ ఏముంది ఇక్కడ a + b అంటే -2 కాబట్టి a + b = -2. అదేవిధంగా సో a × b అని చెప్పండి ఇక్కడ a × b కూడా మనకి -3గా తీసుకుంటాం మనము. మరి -3 అయితే -3 వచ్చే విధంగా a × bని ఏ విలువలు తీసుకుంటే మనకి -3 వస్తుంది చెప్పండి 2 వచ్చే విధంగా రావాలి మళ్ళీ కలిపితే మళ్ళీ. సో దీని ఏమన్నా మనము -3 × 1గా రాసుకుంటే 3 ఎక్క 3 అనమాట. ఇక్కడ మైనస్ అట్లా ఉంటుంది ఇక్కడ. మరి a ఉన్న ప్లేస్లో -3 b ఉన్న ప్లేస్లో 1 రాస్తే ఇక్కడ చూడండి ఇక్కడ -3 + 1 = మళ్ళీ -2కి సమానం. ఎందుకోసం అంటే -3 + 1 ఎంత -2 అనమాట. మరి దీనికి అప్పుడు కారణాలు ఏమైతే చెప్పండి x + a కాబట్టి x a అంటే మనకి ఎంత -3 కాబట్టి x -3 తర్వాత ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ x + b అంటే x + b అంటే 1 కాబట్టి 1 అనమాట. మరి వీటి కారణాలు కడితే ఏమొస్తుంది చెప్పండి వీటి కారణాలు సూక్ష్మీకరణ ఏమొస్తుంది సూక్ష్మీకరణ = 0కి సమానం చేసుకుంటే x - 3 = 0 లేదా x + 1 = 0 అనుకుంటాం మనము కారణాల x విలువ కోసం అనమాట. మరి 3 ఎక్కడ పోతే ఏమవుతుంది x = 3 అవుతుంది. అదేవిధంగా x ఇక్కడ చెప్పండి ఇక్కడ +1 అవుతుంది పోతే -1 అనమాట. సో ఎప్పుడు కూడా మనకు బహుభుజ యొక్క భుజాల పొడవులు మైనస్లో ఉండగానే దీన్ని లెక్కలోకి తీసుకోం మనము. అప్పుడు ఏమంటుంటాం మనం x మనము 3గా తీసుకుంటాం. ఇలాగ కూడా మనము వర్గ సమీకరణం ప్రకారం కూడా మనము అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం వీటి యొక్క విలువలు కూడా కనుక్కోవచ్చు. మనం ఆన్సర్ ప్రకారం కూడా పోవచ్చు ఇలా కూడా చేయొచ్చు అనమాట.
తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏముందంటే ఒక రేఖాఖండానికి అంత్య బిందువుల సంఖ్య ఎంత అంటే మరి రేఖాఖండం అంటే ఏంది? సో ఏవైనా రెండు స్థిర బిందువుల మధ్య ఉండే దూరాన్ని ఏమంటే రేఖాఖండం అని అంటారు, గుర్తుపెట్టుకోవాలా. సో ఏవైనా రెండు స్థిర బిందువుల మధ్య ఉండే దూరాన్ని రేఖాఖండం అని అంటారు. మరి వీటికి ఉన్నటువంటి అంత్య బిందువులు అంటే అర్థం ఇక్కడ చివరి బిందువుల సంఖ్య మనకి ఎంత ఇక్కడ 1, 2 కాబట్టి సో మనకు ఆన్సర్ 2 అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలా. రేఖాఖండానికి అంత్య బిందువులు 2 ఉంటాయి. అదేవిధంగా సో కిరణం అంటే ఒక బిందువు నుండి ప్రారంభం ఒకవైపు నిరంతరం పొడిగించబడే రేఖను ఏమంటే కిరణం అని అంటారు. మరి కిరణానికి ఒక అంత్య బిందువు ఒకటే ఉంటుందన్నమాట. అదేవిధంగా సరళరేఖ అంటే రెండు వైపులా బాణం గుర్తుంటే దాన్ని ఏమంటారు సరళరేఖ అంటారు. సరళరేఖకు అంత్య బిందువులు ఉండవు కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. రేఖాఖండానికి 2 అంత్య బిందువులు ఉంటాయి, కిరణానికి ఒక అంత్య బిందువు ఉంటుంది, కానీ సరళరేఖకు మాత్రం అంత్య బిందువులు ఉండవు, గుర్తుపెట్టుకోవాలా. సో ఇది 16వ క్వశ్చన్. ఇది నెక్స్ట్ 17 ఏమని చెప్పండి ఇక్కడ. సో 26 to the power of 3 plus 9 to the power of 3 by 26 plus 9 యొక్క విలువ ఎంత అండి ఇక్కడ. సో దీన్ని మీరు సూత్రం ప్రకారం వస్తే చేయండి, లేకుంటే సింపుల్గా ఏం చేయొచ్చు మనము 26ని 3 టైం గురించి 9ని 3 టైం గురించి 2 కలిపి సో 26 plus 9 35 చేత భాగిస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. అయితే సూత్రం ప్రకారం చేద్దాం మనము. ఎట్లుంది ఇది a to the power of 3 plus b to the power of 3 అనమాట. మరి ఫార్ములా ఏం చెప్పండి a క్యూబ్ ప్లస్ b క్యూబ్. సో ఫార్ములా ఏమంటే a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ అనమాట. ఇది మనకు ఫార్ములా అనమాట. మరి కంపేర్ చేసుకుంటే మనకి ఏ అంటే ఎంత ఉంది ఇక్కడ 26 ఉంది, b అంటే ఎంత ఇక్కడ 9 ఉంది అనమాట. మరి దీనిలాగా విడగొడితే ఏమొస్తుంది చెప్పండి a ప్లస్ b రావాలి కాబట్టి a అంటే 26 ప్లస్ 9 కాబట్టి సో 26 ప్లస్ b a ప్లస్ b అంటే నెక్స్ట్ అయిపోయిన తర్వాత a స్క్వేర్ అంటే ఎంత 26 స్క్వేర్ అనమాట. 26 స్క్వేర్ మైనస్ ab మైనస్ a అంటే ఎంత 26 ఇంటూ మైనస్ a ఇంటూ b అంటే ఎంత 9 అనమాట ఇక్కడ. సో a ఇంటూ b ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత అయిపోయింది 9 స్క్వేర్ అనమాట ఇక్కడ 9 స్క్వేర్ ఇక్కడ బై ఎంత అయిపోయి ఇక్కడ 26 ప్లస్ 9 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ చూడండి ఇక్కడ 26 ప్లస్ 9 26 ప్లస్ 9 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 26 స్క్వేర్. మరి 26 స్క్వేర్ విలువ ఎంత అయిపోయింది 676 మైనస్ 26 9 ఎంత అయిపోయింది 234 అనమాట. ప్లస్ 9 స్క్వేర్ అంటే చెప్పండి సో 81 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ 676 ప్లస్ 81 ప్లస్ రెండు విలువలు రెండు కూడతాం మనము, దాని చేంజ్ మనము 234 తీసేస్తాం మనం. అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 523. లేకపోతే ఇక్కడ తీసేసి దాన్ని కలిపితే మనకి 81 కలిపితే వచ్చే విలువ మనకి ఎంతంటే 523. కాబట్టి మనకి ఆన్సర్ ఎంతంటే 523 కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్ ఏముందంటే సోపాన రేఖాచిత్రం లేదా హిస్టోగ్రామ్లో దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దేనిని సూచిస్తుంది? దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దేనిని సూచిస్తుంది అంటే అది మీకు అందరూ తెలిసినటువంటిది. ఏది సోపాన రేఖాచిత్రం దీర్ఘ చతురం యొక్క పొడవు అంటే దానికి ఎత్తు దేని సూచిస్తుంది అంటే అది సో పౌనపున్యాన్ని సూచిస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. ఫ్రీక్వెన్సీ అనమాట పౌనపున్యంను సూచిస్తుంది. దత్తాంశం యొక్క పౌనపున్యాన్ని దీర్ఘ చతురస్రం యొక్క పొడవు సూచిస్తుంది అంటే ఇక్కడ పౌనపున్యం పెద్దదిగా ఉంటే దీర్ఘ చతురస్రం పొడవు కూడా పెద్దదిగా ఉంటుంది అనమాట. అదేవిధంగా పౌనపున్యం తక్కువగా ఉంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు కూడా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా దీర్ఘ చతురస్రం పొడవు మనకు పౌనపున్యం యొక్క విలువను సూచిస్తుంది. అలా కాకుండా దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఏం చేస్తాం మనం వెడల్పు ఏమంటే అది మనకు అది తరగతి అంతరాన్ని సూచిస్తుంది. తరగతి అంతరం అనమాట. తరగతి అంతరం ఏమో వెడల్పుని సూచిస్తుంది, పొడవు ఏమో మనకు పౌనపున్యాన్ని సూచించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమంటే పౌనపున్యము. దత్తాంశం యొక్క పౌనపున్యాన్ని దీర్ఘ చతురస్రం యొక్క పొడవు సోపాన రేఖాచిత్రంలో సూచిస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19వ క్వశ్చన్ ఏముందంటే 42 సెంటీమీటర్ల పొడవైనటువంటి తీగను ఉపయోగించి క్రింది ఆకారాలు ఏర్పరిస్తే దేని యొక్క భుజము పొడవు ఎక్కువగా ఉంటుంది? చాలా సింపుల్ చూడండి ఇక్కడ. సో మనకి ఈ విధంగా ఏం చెప్పండి చతురస్రము, క్రమ పంచభుజి, ఒక సమబాహు త్రిభుజం, అదేవిధంగా ఒక క్రమ షడ్భుజి అంట. మనకి ఇక్కడ పటాలు గీసిన చూడండి ఇక్కడ. సో వీటి యొక్క చుట్టుకొలత మొత్తం ఎంత మనకు కేవలం 42 మాత్రమే. అంటే చాలా సింపుల్ చూడండి ఇక్కడ 42 రూపాయలు మనము ఇక్కడ వీటి భుజాల సంఖ్య 4, 5, 3, 6 ఇక్కడ. కాబట్టి 42 రూపాయలు మనము నలుగురికి పంచితే వచ్చేటువంటి డబ్బుల కంటే కూడా 5 మందికి పంచితే వచ్చే డబ్బుల కంటే కూడా 6 మందికి పంచితే వచ్చే డబ్బుల కంటే కూడా ముగ్గురికి పంచితే వచ్చేటువంటి ఆ ముగ్గురి డబ్బులు మనకు ఎక్కువగా ఉంటాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ 42ను మనం ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి వచ్చేటువంటి విలువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సో థర్డ్ ఆన్సర్ మనకు ఆన్సర్ కూడా చెప్తుంది. మనకు అర్థమైంది ఇక్కడ ఒక సమబాహు త్రిభుజం మనకు పెద్ద భుజాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటి భుజాలు పెద్దవిగా ఉంటాయి, వీటి భుజాలేమో చిన్న చిన్నగా ఉంటాయి. ఎందుకోసం అంటే 46ను మనం 42ను మనము నలుగురికి పంచాలి, ఇక్కడ చిన్నగా ఉంటుంది. 5 మందికి పంచాలా, 6 మందికి పంచాలి, కానీ ఇక్కడ ముగ్గురికే పంచాలి. కాబట్టి దీని యొక్క భుజం పొడవు పెద్దదిగా ఉంటుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఎంత అంటే ఇక్కడ క్రింది వాటిలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అంట. మీకు తెలుసు ప్రధాన సంఖ్యలు దేంతో స్టార్ట్ అయ్యామో 2తో స్టార్ట్ అయ్యాయి మనకు. సో 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా సో మనకు
ప్రధాన సంఖ్యలు అనమాట. దీంట్లో చూడండి ఇక్కడ కనిష్ట ప్రధాన సంఖ్య ఇక్కడ 2 అనమాట. ఇదేం చెప్పండి మనకి సరి సంఖ్య అవుతుంది కాబట్టి ఇది లెక్కలోకి తీసుకో మనము. మనకు అడిగింది ఏమని చెప్పండి ఇక్కడ కనిష్ట బేసి కాబట్టి మరి సెకండ్ మనకి ఏముంది ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఏంది ఇక్కడ బేసి సంఖ్య అవుతుంది. మరి అదేవిధంగా ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఆన్సర్ 3 అవుతుంది అనమాట. సో క్రింది వాటిలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 2. అలా కాకుండా సో క్రింది వాటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏం చేస్తాము 2 తీసుకుంటాం మనం. సరి ప్రధాన సంఖ్య 2 తీసుకుంటాం మనము. కానీ కనిష్ట బేసి అంటే మనము 3 తీసుకుంటాము. నెక్స్ట్ అలా కాకుండా క్రింది వాటిలో కనిష్ట రెండవ బేసి ప్రధాన సంఖ్య అంటే 5 తీసుకుంటాం మనము. మరి 1 ఏంది ఇక్కడ మనకి 1 ప్రధాన సంఖ్య కాదు, అదేవిధంగా సంయుక్త సంఖ్య కూడా కాదనమాట. 2 అంటే ఏంది ఇక్కడ కనిష్ట ప్రధాన సంఖ్య, అదేవిధంగా సరి ప్రధాన సంఖ్య అనమాట. ఇది 2 అనేటువంటిది అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇప్పుడు 3 కావడం జరుగుతుంది మనకి ఫస్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ 21 ఏమని చెప్పండి ఇక్కడ 64√3 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగినటువంటి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ఇక్కడ. ఇదేం చెప్పండి ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనమాట. ఇది మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్మ్ ఏం చెప్పండి. సో √3/4 a² యాక్చువల్గా ఇది. మరి ఏంటంటే ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు అనమాట. ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనమాట. ఇది దేనికి సంబంధించి ఇక్కడ మనకు 64√3కి సమానం కావడం జరిగింది. ఇది ఏం చెప్పింది ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం a √3/4 a² అనమాట. ఇది మనకు 64√3కి సమానం కావడం జరిగింది. మరి ఇక్కడ చూడండి ఇక్కడ 2 సమానం చేసుకుంటే మనము ఇక్కడ ఏముంది ఇక్కడ √3/4 a² 64√3 అనమాట. సో దీని నుంచి మనకి a² ఏమొస్తుంది చెప్పండి 64√3. ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ √3/4 దీన్ని గుణిస్తుంది, అవతలపోతే ఏం చేస్తుంది అది 4 హారంలో అవతలపోతే ఏమైతే లవంగా మారుతుంది. ఇక్కడ ఈ √3 ఉత్తల లవంలో ఉంది, అవతలపోతే ఏమైతే హారంగా మారుతుంది కాబట్టి √3 అనమాట ఇక్కడ. సో √3 క్యాన్సల్. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ మనం a² 64 ఏం రాస్తాను అంటే 64ను 8² రాసుకుంటే, అదేవిధంగా 4 ఏం చేస్తాను నేను 2² రాసుకున్నప్పుడు ఏం చెప్పండి ఇరువైపులో వర్గమూలం చేస్తే ఏమవుతుంది ఇరువైపులో వర్గమూలం చేస్తే ఈ 2 క్యాన్సల్ అప్పుడు ఏమొస్తుంది మనకి a కూడా మనకు 8 అంటే 16 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు మనకి ఎంత అంటే 16 సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. మీకు తెలుసు సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి వాటి చుట్టుకొలత ఫార్ములా ఏం చెప్పండి. సో 3 × a కాబట్టి 3 × 16 3 ఎంత చెప్పండి 48 సెంటీమీటర్లు. కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత మనకి ఎంత అంటే 48 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత 22వ క్వశ్చన్ చూద్దాం మనం. 22వ క్వశ్చన్ ఏమందంటే 10 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల లబ్ధము m అంట, మరియు 10 కంటే తక్కువ ఉన్నటువంటి బేసి సంఖ్యల మొత్తం ఇచ్చిన ఇక్కడ మొత్తం ఎంతంట. అయితే సో m - n విలువ ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ సో లబ్ధం అంటే ఏం చేస్తాం మనం గుణకారం చేస్తాం మనం, మొత్తం అంటే ఏం చేసి కలపాలి కాబట్టి సో m అంటే ఏంటి ఇక్కడ 10 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల లబ్ధం ఇక్కడ రాస్తుంది. m కూడా మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు ఏముంటాయి చెప్పండి. సో 2 వాటి లబ్ధం కావాలి కాబట్టి 2 × 3 × 5 × 7 అనమాట. ఇది మనకి ఏమైతే చెప్పండి 10 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు వాటి లబ్ధం అనమాట. మొత్తం గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ. సో 7 × 35 35 రెంట్లు ఎంత చెప్పండి 35 రెంట్ల 70 73 ఎంత చెప్పండి 210. కాబట్టి m అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇప్పుడు 210 వచ్చింది అనమాట. అదేవిధంగా n అంటే ఏం చెప్పండి n అంటే సో 10 కంటే తక్కువ ఉన్నటువంటి బేసి సంఖ్యల మొత్తం అంటే కలపాలి కాబట్టి బేసి సంఖ్యలు ఏమంటాయి 1 + 3 + 5 + 7 + 9 అనమాట. ఈ మొత్తం కూడితే ఏమొస్తుంది 9 + 1 10 7 + 3 10 20 + 25 మొత్తం ఎంత 25 అనమాట. మనకు అడిగింది ఇక్కడ ఏం చెప్పండి m - n కాబట్టి ఏం చేద్దాం మనం m - n అంటే m అంటే ఎంత చెప్పండి సో 210 మైనస్ ఎంత చెప్పండి 25. మరి మనం తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 185. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 185కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 23వ క్వశ్చన్ చూద్దాం మనం. 23వ క్వశ్చన్ ఏమంటే 10,000 + 10,100 + 10 ఒకట్లంట. మరి 10,000 అంటే ఏం చేస్తాం మనం 10,000 కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ. సో 10,000 ప్లస్ దీనికి ఎంత కలపాలి మనం 10,100 అంటే చెప్పండి 1000 తీసుకుంటాం మనము. చూడండి ఇక్కడ 1 10 100 అనమాట. ఇక్కడ 10,100 అంటే 1000 తీసుకుంటాం మనం. అదేవిధంగా నెక్స్ట్ చెప్పిన తర్వాత సో 10 ఒకట్లు ఇక్కడ మరి ఈడికి 100 కాబట్టి ఇప్పుడు 100 × 10 కాబట్టి 10,100 అంటే 1000కి సమానం అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ 10 ఒకట్లు అంటే చెప్పండి 10 తీసుకుంటాం కాబట్టి మనం సో 10 అనమాట. ఈ మొత్తం కూడితే మనకు వచ్చేది చెప్పండి 0 1 0 1 1 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే సో 11,010కి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. లాస్ట్ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ విధంగా మన కొలతలు ఏం చేసి సింపుల్గా ఉంటే మనము ఇచ్చినటువంటి 3 కొలతలతో చిన్న కొలతలు ఏవైతే ఉంటాయో ఆ 2 కలిపితే ఖచ్చితంగా ఏం కావాలి మనకు
పెద్ద కొలత కంటే కూడా ఎక్కువగా వస్తే మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు. అలా కాకుండా ఆ పెద్ద కొలత కంటే కూడా మిగతా రెండు చిన్న కొలతలు మొత్తం చిన్నగా వస్తే త్రిభుజాన్ని నిర్మించలేము. కాబట్టి అది గుర్తు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 4, 7, 14 వీటిలో చిన్న కొలతలు ఏంది ఇక్కడ. సో 4, 7 కాబట్టి రెండు కూడితే మనకి ఏమొస్తుంది 4 + 7 మనకు 11 వస్తుంది. కాబట్టి 11 యాక్చువల్గా 14 కంటే ఎక్కువ రావాలి, కానీ మనకి ఏమొచ్చి తక్కువ వచ్చింది కాబట్టి మనకు సో దీంతో త్రిభుజాన్ని నిర్మించలేము మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న విలువలు ఏమని ఇక్కడ 5, 7 కాబట్టి వీటి మొత్తం ఎంత 5 + 7 12 వస్తుంది. ఇది కూడా మనకు మూడో కొలత కంటే అంటే పెద్ద కొలత కంటే చిన్న కొలత దీన్ని కూడా మనము దీంతో కూడా మనం త్రిభుజాన్ని నిర్మించలేము మనము. మరి మూడోది ఏమని చెప్పండి, ఇక్కడ 3, 4 ఇక్కడ మరి చిన్న కొలతలు 3, 4 పెద్ద కొలత అయితే 6 కాబట్టి చిన్న కొలత రెండు కూడితే ఏమొస్తుంది 3 + 4 అంటే మనకి 7 వస్తుంది. వీటి మొత్తము 7 కాబట్టి ఈ పెద్ద కొలత కంటే పెద్దగా వచ్చింది కాబట్టి ఏం చేస్తే మనము త్రిభుజాన్ని నిర్మించవచ్చు. కాబట్టి మనకు ఆన్సరు థర్డ్ ఆన్సర్ అవుతుంది. మరి ఫోర్త్ ఏముంది ఇక్కడ చిన్న కొలత 2, 3 వీటి పెద్ద కొలత 6 కాబట్టి 2 + 3 అంతా 5 అవుతుంది. సో ఇది కూడా మనకు 6 కంటే చిన్నది కాబట్టి మనం దీంతో కూడా మనం త్రిభుజాన్ని నిర్మించలేము. కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే సో 3. ఇంకోసారి చెప్తున్నా చూడండి. సో ఇచ్చినటువంటి కొలతల్లో చిన్న కొలతలు రెండు కూడా కలిపితే ఏం కావాలి మనకు ఆ పెద్ద కొలత కంటే కూడా పెద్దగా రావాలి, కానీ రాకుంటే ఇక్కడ మనకైతే త్రిభుజాన్ని నిర్మించలేము. కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ అవుతుంది. సో ఇవి టెట్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా వీటికన్నీ కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది. సో మీకు వీడియో కానీ ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటే వాటి కూడా మనము ఆన్సర్లు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ.